వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈరోజు 31/10/2025 పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు చింతా నాగత్రినా సురేష్. చెప్పాలంటే ఈరోజు స్టాక్ మార్కెట్కు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉందంటే అమెరికా, చైనా, ఇండో గ్లోబల్ ఫెడరల్ రిజర్వ్ విధానాలు మరియు ధరల తారుమారుల కారణంగా స్టాక్ మార్కెట్లు కొంత అస్థిరంగా ఉన్నాయనిపిస్తోంది. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్త పడి అంచనాలు వేయాల్సిన సందర్భం ఇది అనిపిస్తోంది. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు అమ్ముతున్నారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు అనిశ్చితి స్టాక్ మార్కెట్పై బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఇంకా గ్లోబల్ క్యూస్ విషయానికి వస్తే నిన్న రాత్రి అమెరికా మార్కెట్ క్లోజ్ ఎలా అయ్యాయంటే ప్రధాన సూచీలన్నీ కూడా పడిపోవడం జరిగింది. నాస్డాక్ కంపోజిట్ 1.6%, S&P 500 1%, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.2% వరకు పడిపోయాయి. ముఖ్యంగా మెగా టెక్ కంపెనీలు అధిక నివేదనల కారణంగా నష్టపోయాయి. మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఎర్నింగ్స్ తగ్గడంతో మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం పడింది. దాంతో పాటు మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జిరోమ్ పావెల్ చెప్పిన డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లు తగ్గింపు ఉండకపోవచ్చు అన్న మాటల వల్ల ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగా భయంతో ఉన్నారు. అమెరికా, చైనా మధ్య తాజా ట్రేడ్ అగ్రిమెంట్ కూడా మార్కెట్లో మిశ్రమ స్పందన చూస్తోంది. గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే చైనా, హాంకాంగ్ మార్కెట్లు ఈ కొత్త ఒప్పందం తర్వాత కొద్దిగా నష్టపోయాయి. కానీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొన్ని మార్కెట్లు మిక్స్డ్ ట్రేడింగ్ చూపుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఈ వడ్డీ రేట్లను నిలుపుకోవడంలో కొంత నెమ్మదిపడ్డాయి. ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది కానీ ఆర్థిక వృద్ధి చాలా మెల్లగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే మనం పెద్దన్న అమెరికాని ఫాలో అవుతున్నట్టుగా ఉంది. మా స్టాక్ మార్కెట్ విషయంలో మన మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు తగ్గి 83,938 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 156 పాయింట్లు నష్టం వచ్చి 25,772 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ప్రారంభం కాస్త స్థిరంగా ఉంది కానీ ఆ తర్వాత స్లోగా పడిపోయింది. మార్కెట్ ట్రెండ్ లో మేజర్ లాస్ ఎవరంటే మెటల్స్, మీడియా, ఐటీ సెక్టార్ లో కనిపించింది. కానీ పిఎస్యు బ్యాంక్స్ బాగా పెరిగి మార్కెట్ నష్టాల్ని కొంతవరకు కవర్ చేశాయి. బిఎస్సి మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా సగటున 0.4% నుండి 0.5% వరకు పెరిగాయి. కానీ పిఎస్యు బ్యాంకులు మాత్రం 1.5% వరకు పెరిగాయి. పవర్, మెటల్స్, మీడియా, ఐటీ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం ఫార్మా రంగం సుమారు 0.5% నుండి 1% వరకు కింద పడ్డాయి. ఇంకా కంపెనీల విషయానికి వస్తే భారత్ ఎలక్ట్రానిక్, ఐచర్ మోటార్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, టీసీఎస్ బలంగా ముందుకెళ్ళడానికి ట్రై చేశాయి. కాకపోతే సిప్లా, ఎటర్నల్, అదే మన జొమాటో, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎన్టీపీసీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లాంటి కంపెనీలు మార్కెట్ ని నష్టాల్లో తీసుకెళ్లాయి. ఇంకా మెటల్ అండ్ మీడియా రంగాల్లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ వారీగా లోదా డెవలపర్స్ 2% పెరిగి Q2 లాభాలు 80% వృద్ధి చెందాయి. బంధన్ బ్యాంక్ 8% కింద ఉంది ఎందుకంటే Q2 నికర లాభం 88% తగ్గుదల. ఈడీ పవర్ సిస్టమ్స్ 10% పుంజుకుంది. Q2 లాభం 45% పెరిగింది. ఇన్వోటిక్స్ కెమికల్స్ 20% పుంజుకోగా ఎక్స్ బోనస్ స్ప్లిట్ ఉండడం కారణంగా 20% పుంజుకుంది. ఎంటా టెక్నాలజీస్ అంతర్జాతీయంగా 263.54 కోట్ల ఆర్డర్ గెలుచుకుంది. దాంతో 3% పెరిగింది. డాక్టర్ లాల్ పాత్లాబు, శ్రీరామ్ ఫైనాన్స్, యునైటెడ్ స్టేట్స్ కూడా మంచి లాభాలు తెచ్చుకున్నాయి. Q2లో వేదాంత Q2 లాభం 38% పడిపోయింది. అందుకే షేర్లు 2.5% కిందకి జారుకున్నాయి. ఈ రోజు మార్కెట్లో మొత్తం 170 పైగా షేర్లు 52 వారాల పైకి చేరుకున్నాయి. వీటిలో నవీన్ ఫ్లోరిన్, చెన్నై పెట్రో, ఐడిబిఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, పిఎన్బి, ఎస్బిఐ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు మార్కెట్లో ఎక్కువగా మెటల్స్, మీడియా, ఐటీ రంగాల్లో అమ్మకాలు కనిపించిన పిఎస్యు బ్యాంక్స్ ఒకవైపు కొన్ని సెలెక్టివ్ కంపెనీలు ఇంకా భారీగా నష్టాలు అవ్వకుండా కొంతమేర కవర్ చేశాయి. వీటిని దేశాలైన అమెరికా, చైనా ట్రేడ్ డీలు వాళ్ళ మధ్య ఉన్న ప్రతికూలతను కొంత అభివృద్ధి తగ్గినట్టుగా అనిపించింది. ఎందుకంటే యుఎస్ ప్రభుత్వం చైనాకు విధించిన రిటీలియేటరీ టారిఫ్లను 1 సంవత్సరం పాటు తగ్గించాలని, అంతేకాకుండా చైనా తన రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై అమెరికాకి చేస్తానని చెప్పడం, అలాగే అమెరికా నుంచి సోయాబీన్ కొనుక్కుంటానని చైనా చెప్పడం, ఇవన్నీ కూడా చైనా, అమెరికా మధ్య ఉన్న అనిశ్చితి కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది అనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే ఫెడరల్ రిజర్వ్ చేసిన రేటు తగ్గింపుతో బంగారం ధరలు 2% వరకు పెరిగాయి. ఎందుకంటే ఇది డాలర్ బలహీనపడడంతో
బంగారం కొనుగోలు మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి భారత్లో బంగారం విషయంలో అయితే కొంత ఒత్తిడి కనిపించింది. కానీ అమెరికాలో బంగారం రేటు పెరుగుతోంది. నిఫ్టీ గత 6 నెలలుగా 24,400 మరియు 25,600 మధ్య తిరుగుతోంది. కొంతకాలం బ్రేక్ అయిందనిపించినా మళ్ళీ హైలకి చేరుకుంటోంది. మార్కెట్ చాలా అస్థిరతగా ఉంటుంది. మార్కెట్లో ఎప్పుడూ ఒక డైరెక్షన్ లేదు అనిపిస్తోంది. కొన్ని రోజులు మార్కెట్ పుంజుకుంటే కొన్ని రోజులు పెద్దగా పడిపోతుంది. వీటన్నిటికీ కారణాలు ఏంటి? అంతర్జాతీయ కారణాలు కొన్ని అయితే, దేశీయ కారణాలు కొన్ని. అంతర్జాతీయంగా యుద్ధాలు, ట్రేడ్ వార్స్ ఇవన్నీ భారత్ మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది. అలాగే యుఎస్ చైనా, యుఎస్ ఇండియా వాణిజ్య టారిఫ్లు ఇవన్నీ వల్ల మార్కెట్ ఒక స్థిరమైన డైరెక్షన్ లో కాకుండా ఒక రోజు కిందకి ఒక రోజు పైకి, అంటే ఎవరో అంటారు కదా, స్టాక్ మార్కెట్ ని, వాతావరణాన్ని, అమ్మాయి మనసుని ఎవరూ తెలుసుకోలేరు అన్న విధంగా స్టాక్ మార్కెట్ ఉంది అనిపిస్తోంది. చాలా వాలటైలిటీతో చంచలంగా ఉంటుంది. మార్కెట్ రోజువారీగా ఒక 200 నుంచి 250 పాయింట్లు కిందకి పైకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇది మార్కెట్లో అశాంతిని సూచిస్తుంది. ఇలా ఎక్కువ జపాన్ లేదా అమెరికా మార్కెట్లో మాత్రమే ఇలాంటి వాలటైలిటీ ఎక్కువగా ఉండేది. అది మన ఇండియన్ మార్కెట్కి బాగా ఈ మధ్యన అలవాటైనట్టు అనిపిస్తోంది. ఇప్పుడు మార్కెట్లు ఎలా ఉంటాయన్నది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గ్లోబల్ కండిషన్స్, గ్లోబల్ డైవర్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. గ్లోబల్ కండిషన్స్ దానివల్ల ఎవ్రీడే ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినా మార్కెట్ ఇంకా దేనికి భయపడుతోంది? డిసెంబర్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం ఫైనాన్షియల్ విషయాలన్నీ నేను చూసి చెప్తాను. అమెరికా షట్ డౌన్ లోని కారణంగా కొంత డేటా లభించలేదు. సో డేటా ఒకసారి వచ్చాక డిసెంబర్ కట్ల గురించి మాట్లాడదాం అన్న విషయానికి ఈ మార్కెట్ ఇంతలా స్పందించింది. అమెరికా షట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. అంటే షట్ డౌన్ అంటే ఏంటి? ఆ దేశం నడపడానికి అవసరమైన నిధులు, బడ్జెట్ అన్నీ ఆగిపోతాయి. అంటే ఈసారి అక్టోబర్ 1 నుండి ఈ పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతుంది. అంటే సుమారుగా 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి పని లేదు. మరియు ఆహారం, ఫుడ్ బెనిఫిట్స్ అందించలేక అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 42 కోట్ల మందికి ఆహారం అందించే ఆహార ప్రోగ్రాం కూడా అందుబాటులోకి లేక ఎంతో మంది కడుపులు కాలిపోతున్నాయి. అంటే వారికి తినే ఆహారం కూడా అందకపోవచ్చు. ఇలా ప్రభుత్వం షట్డౌన్ వల్ల ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ పైన చాలా ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఒక్క ఆహారం మాత్రమే కాదు, అనేక సేవలు కూడా నిలిపివేయబడతాయి. ఈ పరిస్థితి ముగించేందుకు ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మార్కెట్లో వాలటైలిటీ కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్లు తేలే వరకు, ఈ గ్లోబల్ ట్రేడ్ వారు ముగిసే వరకు, టారిఫ్లు వారు ముగిసే వరకు, అమెరికా మార్కెట్ల పరిస్థితులు, వాణిజ్య సమస్యలు మార్కెట్లో అన్సర్టెనిటీ పెంచుతున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీ షేర్లు కూడా కింద పడడం సెంటిమెంట్ నెగిటివ్ చేస్తోంది. అంతేకాకుండా మనకి బీహార్ రాష్ట్ర ఎన్నిక ఫలితాలపై కూడా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఈ ఎన్నికలు మార్కెట్ పట్ల పెట్టుబడిదారుల మనస్తత్వానికి ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే క్లారిటీ వచ్చే వరకు కొంతకాలం నిరీక్షించవలసి రావచ్చు. సమయం పాటించాలి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకి కలిసి వచ్చే అవకాశం. దీని ప్రభావం మనలాంటి దేశీయ స్టాక్ మార్కెట్ పై సానుకూలంగా ఉంటుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, ఎఫ్ఐఐలు మన స్టాక్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడంతో పాటు మన రూపాయి విలువ కూడా బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు మంచి లాభాలను అందించే అవకాశం ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని ఆశాభావం ఉంది. మరోవైపు ఈ వడ్డీ రేట్ల తగ్గింపు సాధారణంగా బంగారం ధరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వడ్డీ రేట్లు తగ్గింపు కారణంగా బాండ్స్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే బంగారంపై వచ్చే రాబడులు ఎక్కువగా ఉంటాయి అని పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉంది. మీకు ఇష్టమైతే మా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్ అప్డేట్ తో మిమ్మల్ని కలుస్తాము. కాబట్టి బెల్ ఐకాన్ ని నొక్కండి, ఛానల్ ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.